కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకోబోతున్నారు. కన్నెపల్లి పర్యటన ఉద్రిక్తంగా మారింది. మరి కాసేపట్లో ఆయన కన్నెపల్లికి చేరుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ పర్యటనకు పోలీసులు అడుగడుగున అడ్డుపడుతున్నారు. కేటీఆర్ తో పార్టీ క్యాడర్ ను వెళ్లటానికి అనుమతించట్లేదు. కేటీఆర్ కు మాత్రమే అనుమతిస్తామని చెబుతున్నారు. దీంతో జనగామ జిల్లా పెంబర్తి దగ్గర పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మరోవైపు కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అదుపులోకి తీసుకున్నారు. కన్నెపల్లి వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ప్రధాన రహదారులపై పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కన్నెపల్లి వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. చెన్నూరు నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, చౌరస్తాలు, జాతీయ రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అంతేకాదు చెన్నూరులో కీలక బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధుల్ని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాటారం మండలంలోని బొప్పారం క్రాస్ దగ్గర వాహన తనిఖీలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించబోతున్నారు. మనం చూస్తున్నాం కన్నెపల్లి పంప్ హౌస్లో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున వరద నీరు పారుతూ పోతుంది. అది వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి వెంటనే దాన్ని ఒడిసి పట్టాలని, కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించబోతున్నారు. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కేటీఆర్ ఎక్కడెక్కడ అయితే ఈ రూట్లో వెళ్తున్నారో ఆ రూట్లో పెద్ద ఎత్తున చాలా చోట్ల పోలీసులు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున చెక్ పోస్ట్స్ ఏర్పాటు చేశారు. కేటీఆర్ వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తూ కేటీఆర్ వెళ్ళిన తర్వాత మిగతా వాహనాలన్నీ కూడా అక్కడే ఆపేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా పోలీసుల వ్యూహం ప్రత్యేకంగా ఏం కనిపిస్తుందంటే కేటీఆర్ వెనక చాలా మంది వెళ్లకుండా కేటీఆర్ ఒక్కరు ఆయన వెంట కొంతమంది బృందం మాత్రమే వెళ్లే విధంగా పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద కేటీఆర్ మరొక 10-15 నిమిషాల్లోనే కన్నెపల్లి పంప్ హౌస్కు చేరుకోబోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు నెల 15 రోజుల్లో ఈ వరద నీరు పైనుంచి వచ్చే వరద నీరు దాదాపు 19 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయింది. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరుతో వ్యవహరిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కన్నెపల్లి పంపు హౌస్ వద్ద నీళ్లు ఎంత వృధా పోతుంది. ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఒక పిల్లర్ కుంగిపోయింది. కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ని వదిలేసి అన్నారం, సుందిల్లా మిగతా బ్యారేజ్లు కావచ్చు, పంప్ హౌజుల ద్వారా నీటిని పంపు చేసి పెద్ద ఎత్తున నీటిని వాడుకోవచ్చు, రైతుల పంట పొలాలకు నీరును పారించవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అదే విషయాన్ని ఈరోజు కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర వెళ్ళి నీళ్ళు ఎంత వృధా పోతుంది, ఎంత నీరు ఇప్పటి వరకు సముద్రంలో కలిసింది, ఇక ముందు ఎగువ నుంచి కూడా పెద్ద ఎత్తున 45,000కు పైగా క్యూసెక్కుల నీరు ఇంకా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కిందికి వస్తుంది. కాబట్టి ఆ నీటిని అంతా ఒడిసి పట్టాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కేటీఆర్ ఇదే అంశాన్ని నిరూపించేందుకే ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్కు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. కానీ ప్రభుత్వ వాదన మాత్రం మరో విధంగా ఉంది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. దాంతోపాటు అన్నారం, సుందిల్లా బ్యారేజ్ భద్రతపై కావచ్చు, బ్యారేజ్ల పటిష్టతపై కావచ్చు ఇప్పటికే ఎన్డీఎస్ఏ కావచ్చు లేకపోతే సిడబ్ల్యూసీ ఇప్పటికే నివేదికలు సమర్పించింది. తదుపరి కార్యాచరణ వాళ్ళు అడ్వైజరీ వెలువచ్చే వరకు అక్కడ నీళ్లు నిలుపరాదని చెప్పి సిడబ్ల్యూసీ ఎన్డీఎస్ఏ చెప్పింది. కాబట్టి మేము నీళ్లు అక్కడ ఆపడం లేదు, అందుకే వదిలిస్తున్నామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, అంటే ఎంతసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకునే అవకాశం ఉంది? కేటీఆర్ ప్రెజెంట్ ఏ రూట్ లో ట్రావెల్ చేస్తున్నారు? మనం చూసాం కాసేపటి క్రితమే భూపాలపల్లి మంతని క్రాస్ చేసి కేటీఆర్ మన ముందే ఇప్పుడే క్రాస్ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకొక 15-20 నిమిషాల్లోనే కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకుంటారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి మిగతా ఎవరిని కూడా కన్నెపల్లి పంప్ హౌస్ పైకి పంపకుండా అడ్డుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనకున్న సమాచారం మేరకు పోలీసులు కేటీఆర్తో పాటు
ఎమ్మెల్యేలు ఎవరైతే వస్తున్నారో ఒక 5-10 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమైన నేతలను మాత్రమే కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు పంపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కేటీఆర్ ఆయన బృందం వెళ్ళి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎంత మేర ఎగువ నుంచి నీరు కిందికి వెళ్తుంది, ఇప్పటి వరకు దాదాపు 19 టీఎంసీల నీరు వృధాగా పోయిందని చెప్తున్న కేటీఆర్ ఈ నీటిని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒడిసి పట్టుకొని రైతులకు పంపు చేసి ఆ నీళ్ళని కూడా పంట పొలాలకు మళ్లించాలని చెప్పి కేటీఆర్ మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. సుమ, ఓకే, అంటే బీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకున్నారు కదా, ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు కన్నెపల్లి పంప్ హౌస్ కి కేటీఆర్ తో పాటు? పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు, కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరిని అలో చేశారా? ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు ప్రెసెంట్? అంటే మనం చూస్తున్నాం ఉదయం కేటీఆర్ ఎప్పుడైతే నివాసం నుంచి బయలుదేరారో అప్పుడు కేటీఆర్ ఎంబడే చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, కొంతమంది వద్దిరాజు రవిచంద్ర లాంటి ఎంపీలు కూడా ఆయన వెంట ఉన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యమైన నేతలంతా కూడా ముఖ్యంగా కేటీఆర్ ఎంబడి ఒక 50 నుంచి 60 మందికి పైగా ముఖ్యమైన నేతలు ఉన్నారు. ఇక కార్యకర్తలు, వారి అనుచరులు చూస్తే పెద్ద ఎత్తున దాదాపు 60-70 వాహనాల కాన్వాయ్తో కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే పోలీసులు మాత్రం మొత్తం అంతమందిని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి పంపించే ప్రసక్తే లేదని చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పెద్ద ఎత్తున బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు, చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అక్కడ మీడియాను కూడా అలౌ చేయని పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేటీఆర్తో పాటు కొంతమందిని మాత్రమే, ముఖ్యమైన నేతలు ఒక 10-15 మందిని మాత్రమే కన్నెపల్లి పంప్ హౌస్కు అలౌ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కేటీఆర్ అయిన టీం ఒక 10-15 మంది కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ తాజా పరిస్థితి ఏంటి, ఎగువ నుంచి గోదావరి ద్వారా ఎంత నీరు కన్నెపల్లి పంప్ హౌస్ క్రాస్ చేస్తూ వృధాగా కిందికి వెళ్ళిపోతుంది అన్న అంశాలన్నింటినీ కూడా ఆయన పరిశీలించి మరొకసారి స్పష్టమైన సందేశం, స్వచ్ఛమైన సూచన ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేసి ఆ నీటినంతా కూడా పైకి ఎత్తిపోసి రైతులకు, పంట పొలాలకు నీరు ఇవ్వాలని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. థాంక్యూ కరుణాకర్.